ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ భాద్రపద మాసం దక్షిణాయనం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది. అలాగే భాగ్యంలో రాహు, ఏకాదశ లాభస్థానంలో గురుడు బలంగా ఉన్నాడు. వ్యయ స్థానంలో కుజుడు. దీనివల్ల మనం పరిశీలించిన చేసుకున్నట్టు అయితే కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారాన్ని మనం పరిశీలించుకున్నట్టుగైతే ఈ కర్కాటక రాశి వారికి, కర్కాటకానికి అధిపతి చంద్రుడు, కొన్ని నిందలు మోయవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించుకున్నటువంటిది కర్కాటకానికి అష్టమాధిపత్యంలో ఉన్నటువంటి శనికి మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. చేసుకున్నట్టుగైతే అష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు, దాని గురించి భయపడద్దు. అయినప్పటికీ కూడా కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన, కుటుంబ విషయంలో మీ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో ఇదేంటంటే ఆందోళన ఎక్కువ, ఆలోచన తక్కువ. కర్కాటక రాశి వారికి ఆందోళన ఎక్కువ. వాళ్ళ పట్టిన కుందేలకి మూడే కాలు, మూర్ఖ మనస్తత్వం పనికిరాదు. నేను చాలా చెప్తాను, కర్కాటక రాశి ప్రత్యేకించి చెప్తున్నాను. మూర్ఖ పట్టుదల పనికిరాదు. జ్ఞానులే, అజ్ఞానులు కాదు, జ్ఞానులే. తొందరపాటు పనికిరాదు. ఇక్కడ గోచారాన్ని క్లుప్తంగా మహానుభావులు రాసి పెట్టేశారు. ఆ గోచారాన్ని మనం పరిశీలన చేసుకొని ఏ విధంగా ఉంటుంది అని చెప్తాం. ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్త పాటించాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. గురుబలం బాగుంది కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే గురుడు తాలూకా బలం బాగుంది కాబట్టి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి విద్యా బలం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉన్నది. అయితే ఆలోచన అవసరము. మనిషి తొందరపాటు పనికిరాదు. అందరికీ గుప్తంగా చెప్తున్నాను ఏంటంటే తొందరపాటు పనికిరాదు. ఎవరిదోరో తొందరగా పని అయిపోతుందని రికమెండేషన్ చేయించుకోవడం, ఆ రికమెండేషన్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఏదైనా మోసపూరిత వ్యవహార శైలిలో చిక్కుకోవడం, మిమ్మల్ని బుల్డీ కుట్టించే బాబులు మీ ముందు చుట్టూ తిరుగుతుంటారు మాయలో పడడానికి. తస్మాత్ జాగ్రత్త, అవి చాలా జాగ్రత్త అవసరము. మిమ్మల్ని బుల్లి కొట్టించే మనుషులు మీ ముందు చుట్టూ తిరిగి మిమ్మల్ని మోసపూరిత వ్యవహార శైలిలో చిక్కుకునేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఉంచుతారు. అది చాలా జాగ్రత్త అవసరము. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. వీళ్ళకి ఏముందంటే మతి స్థిమితానికి కొద్దిగా అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఆరోగ్య విషయం కూడా ఇబ్బంది పడుతుంది. అనాలోచనటువంటి పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏది ఏమైనా మనకి విఘ్నములు తొలగిపోయి కష్టాల నుంచి దాటాలి అన్న పరిస్థితి ఉంటే ఈ భాద్రపద మాసంలో చక్కని వినాయక చవితి వచ్చింది, దగ్గరకు వచ్చింది. ఆ స్వామిని మనం పూజించుకొని తరించినట్టుగైతే ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి. కాబట్టి దీర్ఘరోగంలో ఉన్న వాళ్ళు కూడా ఆ వినాయకుడి తాలూకా పూజ చేసుకొని ఆ అక్షతలు కాస్త నెత్తి మీద వేసుకున్నట్టుగైతే కొన్ని రోగాలు కూడా పోతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఆ వినాయకుడిని ఆరాధించండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓ